ఇదిగోండి ఇలా ఉంది కదా. దీనికి ఉన్న ఈ ఫస్ట్ స్టెప్ని ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, ఇది తీసేయాలి. ఈ బొడుపులాగా ఉంది, ఈ భాగాన్ని తీసేయాలి మనం. కుక్ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు ఇందులో వాటర్ డ్రైన్ చేసేసుకున్నాం. ఇది నా స్టైల్లో అరటి పువ్వు కర్రీ. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. చూడండి, ఇది అరటి పువ్వు. దీంతో ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేస్తాం. అది ఎలా ప్రిపేర్ చేస్తామో మీకు చూపిస్తాను. ముందుగా దీనికి ఉన్న ఈ రేకుని ఇలా తీసేయాలి. అలాగే ఇలాగా ఈ కొద్దిగా బ్లాక్ కలర్ అయింది కదా, ఇవన్నీ తీసి చూడండి. ఈ విధంగా ఉన్న ఫ్లవర్స్ని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది కదా. దీనికి ఉన్న ఈ ఫస్ట్ స్టెప్ని ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, ఇది తీసేయాలి. దాంతోపాటు ఈ బ్లాక్ కలర్గా ఉంది కదా, చూడండి, ఈ బొడుపులాగా ఉంది, ఈ భాగాన్ని తీసేయాలి మనం. తీసేసి వాటర్లో వేసుకోవాలన్నమాట. ప్రతిదానికి అట్లానే చేసుకోవాలి. ఇవ్వండి, కొద్దిగా టైం టేక్ ప్రాసెసే, కానీ రెసిపీ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఈ వాటర్లో నానబెట్టుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. కోసుకున్న తర్వాత మనం మీకు చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది కర్రీ. పువ్వులు చక్కగా ఆర్డర్లో పెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసి వాటర్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్లో పెట్టేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీన్ని అలాగే వాటర్లో యాడ్ చేసుకోవాలి, లేకపోతే నలుపు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వీటిలన్నిటిని కోసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వుల్ని చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ ముక్క అంతా బాగా ఉడకాలి, ఉడికే వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట. కుక్ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు ఇందులో వాటర్ డ్రైన్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా దీనికి కొబ్బరి కావాలి. కొబ్బరి, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచుల అల్లం వేసి దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాం అన్నమాట. గ్రైండ్ చేసి పెట్టేసాం కదా. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ పోసుకుని ఆయిల్ చక్కగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు,
ఎండుమిరపకాయ, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఈ పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. కారం ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేయనండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఈ అరటి పువ్వుని వేసుకోవాలన్నమాట. దీని ఒక కొత్తగా కలిపేసుకోండి. ఒక 10 సెకండ్లు మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు. ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకుందాం. రుచి సరిపడినంత ఉప్పు, ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకుందాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇది నా స్టైల్లో అరటి పువ్వు కర్రీ చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ. మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇంకా దగ్గరికి అవ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఇంకా డ్రై అయిపోవాలి, పొడి పొడిలాగా అవ్వాలన్నమాట. అప్పుడు కూర మనకి రెడీ అయినట్టు అన్నమాట. ఆయిల్ సైడ్ నుంచి పక్క వస్తుంది. చక్కగా వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా, ఎంత చక్కగా వచ్చింది, ఎంత రిచ్ లుక్ వచ్చిందో, వదిలిపోయింది కదా. ఇంకొక 5 నిమిషాలు అలాగే చిన్న మంట మీదే కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కర్రీ. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి.